వెల్కమ్ టు మై ఛానల్ వ్యూవర్. శ్రీ వృక్షం పెద్దమ్మ తల్లి ఆలయ విశేషాలు. శృంగవృక్షం పేద్దామతల్లి టెంపుల్. శ్రీ వృక్షం పెద్దమ్మ తల్లి శృంగవృక్షం పేద్దామతల్లి ఆంధ్రప్రదేశ్లోని ఈస్ట్ గోదావరి జిల్లాలో ప్రసిద్ధిగాంచిన గ్రామ దేవత. ఈ అమ్మవారు గ్రామాన్ని కాపాడే శక్తిగా భక్తులు నమ్ముతారు. ఆలయ ప్రాముఖ్యత పెద్దమ్మ తల్లి గ్రామ దేవతగా భావిస్తారు. గ్రామంలో ఎలాంటి కష్టాలు వచ్చినా అమ్మవారిని ప్రార్థిస్తే నివారణ కలుగుతుందని విశ్వాసం. ముఖ్యంగా ఆరోగ్యం, వ్యవసాయం, కుటుంబ శాంతి కోసం భక్తులు పూజలు చేస్తారు. స్థల పురాణం. కథ సారాంశం. పురాణం ప్రకారం ఒకప్పుడు ఆ ప్రాంతంలో పెద్ద వృక్షం చెట్టు క్రింద అమ్మవారు స్వయంభూగా వెలసినట్టు చెబుతారు. గ్రామ ప్రజలు ఆ వృక్షాన్ని పవిత్రంగా భావించి పూజలు చేయడం ప్రారంభించారు. కొంతకాలానికి 1. గ్రామంలో వ్యాధులు తగ్గాయి. 2. పంటలు బాగా పండాయి. 3. గ్రామం శాంతియుతంగా మారింది. దీంతో ఆ అమ్మవారిని పెద్దమ్మ తల్లి గా పిలవడం ప్రారంభించారు. జాతర, పండుగ. ప్రతి సంవత్సరం ఘనంగా జాతర నిర్వహిస్తారు. ఈ సమయంలో 1. బోనాలు సమర్పిస్తారు. 2. పోతరాజు నృత్యాలు ఉంటాయి. 3. గ్రామమంతా ఉత్సవ వాతావరణం ఉంటుంది. దూర ప్రాంతాల నుండి కూడా భక్తులు భారీగా వస్తారు. ప్రత్యేకతలు. గ్రామ దేవతగా అత్యంత శక్తివంతమైన అమ్మవారు. కోరికలు నెరవేరిన తరువాత భక్తులు మొక్కులు తీర్చుకుంటారు. చెట్టు వృక్షం తో సంబంధం ఉండటం వల్ల శ్రీ వృక్షం అనే పేరు వచ్చింది. ఎలా చేరుకోవాలి? సమీప పట్టణం అమలాపురం రోడ్డు మార్గం ద్వారా సులభంగా చేరుకోవచ్చు.